హాయ్ హలో అండి. నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకుంటాయి. సో వాళ్ళు అడిగినందుకు నాకు తప్పు అనిపించలేదండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నారు. ఎవరు ఇప్పుడు వాళ్ళు అడిగింది వాళ్ళకి డొనేట్ చేసే వాళ్ళు ఇలా ఉన్నారండి. దానికి మనకేం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే, నాకు ఈ వీడియో నేను చేయటానికి గల కారణం ఏంటంటే, ఒక్కసారి మీ అందరూ కూడా వినండి. ఎందుకంటే మనకి యూట్యూబ్లో ఒక సక్సెస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా అయితే నెల సాలరీ అయితే కంపల్సరీగా వచ్చిందండి. అది 20,000 కానీ 30,000 కానీ 20 ఏదంటే ఎట్లయినా కానీ వచ్చింది. రీసెంట్గా ప్లీజ్ అండి, నేను వాళ్ళని ఏమీ అనట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళతో పోల్చుకుంటే అది ఒక్కటే మాత్రం చెప్పగలుగుతున్నాను. వాళ్ళ వీడియోస్ నేను కూడా చూస్తాను, చాలా మంచిగా ఉండిద్ది. అలానే వాళ్ళ బ్రదర్ వీడియోస్ కూడా నేను చూస్తాను. వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తారండి. కాకపోతే వాళ్ళది నిన్న ఒక వీడియో చూశానండి. మనకి వినోద్ గారు ఉన్నారు కదా, వినోద్ గారు వీడియో చూశానండి. సో పాపం వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్లు ఉన్నాయండి. ఆ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళ వీడియో అయితే మనకు చెప్పలేదు, కానీ కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నట్లుగా వాళ్ళైతే చెప్పారండి. ఓకే అండి, వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆడపిల్లలు ఉన్నారు, చక్కగా అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా సఫర్ అయ్యి మనీ పంపించమనేసి అయితే అడుగుతున్నారండి. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు 4 lakhs వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అభిమానించే వాళ్ళు ఎంతో కొంత వేస్తారండి. నేను కూడా కోరుకుంటున్నాను త్వరగా అయితే వినోద్ గారికి వాళ్ళ అప్పులు కానీ వాళ్ళ పాపలకి హెల్త్ ఉండాలనేసి, మంచి హెల్త్ ఉండాలని కోరుకుందామండి. కానీ నేను ఈ వీడియో చేయటానికి ఏంటంటే, వాళ్ళు అంత కష్టపడి వీడియో చేస్తున్నారండి. సరే కరెక్టేనండి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, కాదని నేను అంటలేదు, వాళ్ళ కష్టాలు ఉంటాయి. కానీ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నా ఒక కష్టాన్ని కూడా ఒకసారి మీరు వినండి. నా కష్టం కాదండి, మనందరికీ తెలిసిందే వినోద్ గారు యూట్యూబ్ లో మంచి సక్సెస్ అయ్యారండి. రాజు గారు హెల్ప్ చేశారని ఆయన ఈ వీడియోస్ లో చెప్పారు. మంచిగా ఇల్లు కట్టుకున్నారు. అంటే నేను వాళ్ళని ఏం అంటలేదండి. నాకు వస్తే యూట్యూబ్ లో నేను కూడా కట్టుకుంటాను, నా గోల్ కూడా అదేను, మీకు చెప్తున్నాను. అయితే వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకున్నాను. మళ్ళీ నన్ను ఎవరు తప్పుగా అనకండి, జస్ట్ ఒకటి నేను మాట చెప్పాలని మంచిగా ఇల్లు కట్టుకున్నారు ఆయన. అలానే వాళ్ళ అన్నయ్య గారు పెట్టారు, ప్రతాప్ గారు, ఆయన కూడా ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. ఓకేనండి, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి. మాకు గత 15 years నుంచి ఇల్లు లేక మేము హైదరాబాద్లో రెంట్లు కట్టుకుంటూ ఉన్నామండి. సరే, నేను ఏం చెప్పాలనేసి అనుకుంటున్నానండి, నాకు వినోద్ గారు వీడియో చూసిన తర్వాత నాకు కనీసం జస్ట్ అయ్యో అని కూడా నాకు అనిపించలేదండి. ఎందుకు అనేసేసి అని అంటారేమో మీరు. ఎందుకమ్మా, ఆయన ప్రాబ్లం ఏంటో కూడా వీడియోలో చెప్పలేదండి. ఆయన ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఏంటి ఆర్థిక సమస్యలు అనేది కూడా వాళ్ళు చెప్పలేదు. అయితే నాకు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ వీడియో చూసినప్పుడు కానీ ఇంచు కూడా నాకు ఏం అనిపించలేదండి. దానికి కారణం కూడా చెప్తాను. వాళ్ళంటే నాకేం ద్వేషం అట్లా ఏం లేదు. కాకపోతే వినోద్ గారి భార్య, వాళ్ళ పిల్లలు ఉన్నారండి. నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నానండి మీకు. మా అక్క, నేను ఈ వీడియో చేయటానికి కూడా కారణం ఇదేనండి. మా అక్క, నా ఏజ్ ఇప్పుడు వచ్చేసి మేబీ 38, 39 ఉండొచ్చండి. మా అక్కకి ఇంకో 2 years ఎక్కువ అనమాట. 41 yearsలో నాకు కళ్ళంటి నీళ్లు కూడా వస్తున్నాయండి. ఎందుకంటే మా బావ 2 years బ్యాక్ 2023లో ఆయన చనిపోతే, ఒక అమ్మాయి ఆయన చనిపోయే టయానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, ఇంకో అమ్మాయి ఇంటర్ అయిపోయి ఉంది. ఆ 2 పిల్లలండి. మాకు మా అమ్మ మా నాన్న కూడా లేరనమాట. ఎందుకంటే మా అన్నయ్య ఉన్నా కానీ మమ్మల్ని అసలు పట్టించుకోడు. ఇంకొక అక్కే ఉంది, ఆ అక్క కూడా సరిగ్గా పట్టించుకోదండి, నార్మల్గా ఉండిద్ది అనమాట. ఆ అమ్మాయి వాళ్ళ భర్త హాస్పిటల్లో జస్ట్ ఆయనకి ఏదో ఆయాసం వస్తుందని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ రోజు ఉంచారండి. నేను కూడా ఉన్నానన్నమాట. ఆ రోజు ఉంచినప్పుడు ఆయనకి ఆక్సిజన్ అందట్లేదు.
అందిపోతుంటే ఆక్సిజన్ పెట్టారు, కానీ ప్రైవేట్ హాస్పిటలేనండి, తెనాలి చిన్న హాస్పిటల్ పెట్టారు. కానీ ఆయన తెల్లారుజాము కల్లా ఆయనకు వచ్చేసి 40 years ఉంటాయండి. తెల్లారుజాము కల్లా ఆయన చనిపోతే, అట్లీస్ట్ ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ వైపు ఉన్న వాళ్ళు, మాది చాలా పేద కుటుంబం అండి, మా అక్క వాళ్ళు కూడా నార్మల్గా పనులకి వెళ్ళి బతికేవాళ్ళు. నేను వాళ్ళ తరపు వాళ్ళు అట్లీస్ట్ కనీసం ₹1 కూడా వేయలేదండి. నేను నాకు కొంత మా హస్బెండ్ని అడిగి నేను మనీ, అలానే మా అక్క దగ్గర ఉన్న కొంత మనీ వేసి మేము ఆయన్ని దహనం చేసామండి. తర్వాత ఆ అమ్మాయికి ప్రాపర్గా ఒక ఇల్లు లేదు, ఒకటి ఏమీ లేదు. ఆ అమ్మాయి కూలి పనికి వెళ్తా బతుకుతుందండి. 2 వయసుకు వచ్చిన పిల్లల్ని పెట్టుకొని ఆ అమ్మాయి, కనీసం ఆ అమ్మాయి ఒక పూట ఇంట్లో ఉంటే వాళ్ళ పిల్లలకి అన్నం ఉండదండి. నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన దినం చేసేటప్పుడు కూడా ఎవ్వరు కూడా దినానికి కూడా డబ్బులు ఇవ్వలేదండి. లక్కీగా ఏంటంటే ఆ అమ్మాయికి ఒక 10 తులాల దాకా బంగారం ఉంది. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ అమ్మాయి దినం చేసిందండి. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే నేనే ఉన్నానండి. దినం చేసి ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి ఆ 2 పిల్లలకి అయ్యే చదువులు కానీ, ఆడపిల్లలేనండి వాళ్ళు కూడా, చదువులు కానీ, వాళ్ళ పోషణ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ ఆ అమ్మాయి ఒక్కతే చూసిద్దండి. మా బావ తరపు వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు, వాళ్ళు కూడా అసలు ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు తర్వాత వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏదైనా కానీ డబ్బు ఉంటేనే కదండి నార్మల్గా బతికేవాడు. మా బావ కూడా మటన్ వ్యాపారం చేసేవాళ్ళండి, అది వేరే వాళ్ళ దగ్గర కూలి పనికి చేసేవాళ్ళు. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు ఎట్లా అవస్థ పడుతుందంటే అండి, ఒక్క మగ దిక్కు లేరండి. ఎందుకంటే అటు వాళ్ళ తరపోళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, మన్నాయి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఆ అమ్మాయి ఎన్నోసార్లు నన్ను అడిగింది తెలుసా, బియ్యానుకుంటే ఇవ్వు, బియ్యం ఒక పూట తిని ఒక పూట పడుకున్న రోజులు ఉన్నాయండి. ఎందుకంటే మా అక్క గురించి నాకు తెలుసు కాబట్టి. అలాంటివి ఎన్నో ఉన్నారండి, ఎన్నో. ఇప్పుడు వినోద్ గారు అంటుంటే వాళ్ళకి యూట్యూబ్ నుంచి అట్లీస్ట్ 20,000 కానీ 30,000 కానీ భారతికి కానీ వినోద్కి కానీ వస్తున్నాయండి. ఆ 20,000ని మా అక్క ఈ రోజున 20 లక్షలు అనుకొని భావించిద్దండి. 20,000 ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఆ అమ్మాయి పగలనక, వర్షం అనక, ఎండ అనక, ఎప్పుడు ఈ బగులు కూడా పనికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని స్కాలర్షిప్ వస్తే ఎట్టో ఒట్ట కొంత అటో ఇటో చేసుకొని ఆ అమ్మాయి పిల్లల్ని చదివించుకుంటూ, ఆ అమ్మాయి ఏ రోజు పనికి పోయినా కానీ 2వ రోజు ఏదో ఒక పూట ఆర్థికంగా సహాయం చేస్తూ, నేను ఎప్పుడన్నా ఆమె అడిగినప్పుడు ఒక 1000 ఒక 500 నాకు తోచినంత నేను సాయం చేస్తూ ఇప్పుడు వరకు కూడా అండి, ఇప్పుడు వరకు కూడా ఆ అమ్మాయికి ఎటువైపు నుంచి కూడా ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి కూడా ఆర్థికంగా రాదండి. ఆ అమ్మాయి పింఛన్ రావట్లేదు. అది భర్త చనిపోయిన వాళ్ళకి పింఛన్ వచ్చింది 2 years 3rd year అయినా కానీ ఇంతవరకు పింఛన్ రాలేదండి. మా బావ చనిపోయినప్పుడు 50 years అని ఆయనకి అప్లై చేస్తే ఆ మనీ రాలేదు. ఫస్ట్ పిల్ల స్కాలర్షిప్ మనీ రాలేదు. మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారండి? కాదు, ఎందుకు నేను ఇందుకే అన్నానండి, ఆయన వినోద్ గారు మాట్లాడుతున్నప్పుడు పాపం అని నేను కింద మెసేజ్లు చూశానండి, ఎంతో మంది పెడుతున్నారు. మేము వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పలేదండి. వాళ్ళకి అట్లీస్ట్ 30 కాదు 20, ఇద్దరి మీద 20 వేసుకున్నా కానీ వస్తుందండి. ఆ 20లు రాక వాళ్ళకి యూట్యూబ్ అంటే ఏదో తెలియక అలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారండి. కోకొల్లలో పక్కన పెడితే మా సిస్టర్దే. ఈరోజు నేను ఈ చిన్న విషయాన్ని నాకు బాధ అనిపించి నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం, మనకి ఫోన్పే పెట్టి అడిగారు, అది మన ఎవరి ఇష్టం వాళ్ళది, మనం వేస్తే వేయచ్చు లేదు. కానీ వాళ్ళకన్నా దీనంగా, వాళ్ళకన్నా భర్త లేక, వాళ్ళకన్నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో తెలియక, ఉన్న అప్పులు ఎలా కట్టాలో తెలియక, పాప మా అమ్మాయి మొత్తం ఆ ఉన్న 10 కాసులు బంగారాన్ని కూడా బ్యాంకులో పెట్టేస్తే చక్రవడ్డీలు అయిపోయినాయండి. అమ్మాయికి ఇల్లు కూడా లేదు అసలు. మరి అలాంటి వాళ్ళు ఎలా బతుకుతున్నారండి? బతుకుతున్నారు కదా. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి.
కొంచెం ప్రతి క్షణం కూడా నేను మా అక్కని చూసి అమ్మాయి పెద్ద ఏజ్ ఏం లేదండి, 41 42 ఇయర్స్ అవుతాయి. మరి ఎవరు ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు, ఎవరు నానేవాళ్ళు ఉన్నా కానీ పట్టించుకొని స్థితిలో, మరి అలాంటి ఆడవాళ్ళు మక్కే కాదండి చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా యూట్యూబ్కి వచ్చేసి అడిగితే ఎట్లా ఉండిద్దండి? సో ఏంటంటే నేను చెప్పాలనుకుంది అదేనండి. నాకు వాళ్ళ వీడియో చూసినప్పుడు ఎక్కడ కూడా అనిపించలేదు, ఎందుకంటే జస్ట్ వాళ్ళకి అట్లీస్ట్ మంత్లీ ఒక 20 అన్న ఒక 15 అన్న వస్తుంది. అది కూడా లేక రోజుకెళ్ళి కూలి పని చేసుకొని 600 700 తీసుకొని ఫ్యామిలీని గడిపే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళల్లో మా అక్క కూడా ఒకటి. నాకు బాధ అనిపించింది, కానీ వీళ్ళ కష్టం ముందు వాళ్ళకి చాలా తక్కువ అనిపించిందండి నాకు. అంటే వాళ్ళకి ఏం కష్టం ఉందో మనకు తెలియదు. అంటే నేను కంపేర్ చేయటం కాదండి, నేను వీడియో చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నది. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక చిన్న జాబ్ చేస్తానండి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. 15 సంవత్సరాల నుంచి నేను అద్దెంట్లోనే ఉంటున్నానండి. నెలకు వచ్చేసి ఎంత 7000 రెంటు, పాల బిల్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఈ బిల్లులన్నీ కట్టుకుంటే సాధారణమైన చిన్న ఉద్యోగం చేసిన మరి మేము ఎలా అండి? మాకు ఇల్లు లేదు. మెయిన్ ఏది ఉన్నా లేకపోయినా కానండి, మనకి ఒక ఇల్లు ఉంటే మనం తిన్నా తినకపోయినా ఎవ్వరు అడిగే వాళ్ళు ఉండరండి. కానీ అది లేక మేము ఎంత ఇబ్బంది పడుతున్నామోనండి. చేసిన శాలరీస్ మొత్తం ఓన్లీ తినడానికి మాత్రమే ఉంటుంది. నేను ఈ వీడియో చేయడానికి ఎవరి మీద నాకు వాళ్ళంటే కోపం అసలు లేదండి, కాదు కంపేర్ చేసుకుంటున్నానండి అంతేను. వాళ్ళకన్నా మా అక్క జీవితంలో నేను కొంతమంది నేను కూడా ఒక అమ్మాయి శైలజనే ఏదో ఉన్నప్పుడు, ఆమె వరదల్లో పాపం విజయవాడలో చిక్కుకున్నప్పుడు నేను వాళ్ళకి కూడా సేమ్ 2 అమ్మాయిలు ఉన్నారండి. అప్పుడు నేను ఆర్థిక చేశాను. అప్పుడు నాకు అయ్యో పాపం ఇట్లా వర్షాలన్నీ కొట్టుకుపోయి వచ్చేసినాయి కదా అనేసి నేను నాకున్న దాంట్లో హెల్ప్ చేసి, కానీ నాకు వీళ్ళు వీడియో చూస్తున్నప్పుడు నాకు ఎక్కడ కూడా నాకు కొంచెం కూడా వీళ్ళు అంటున్నారు కదా వీళ్ళకి ఆర్థిక అప్పులే ఉండే, కానీ తినటానికే తిండి లేక బాధపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళలో మా అక్క కుటుంబం కూడా ఒకటని నేను ఈ వీడియో చేయటానికనండి. సో వాళ్ళకున్న ప్రాబ్లం మనకు తెలియదండి. వాళ్ళ ప్రాబ్లం త్వరగా క్యూర్ అవ్వాలి. నాకు అసలు ఏం లేదండి, వాళ్ళు నార్మల్గా కాకపోతే కంపేర్ చేసుకుంటున్నాను అనమాట, అంతే తప్ప నేను వాళ్ళని ఏం అనట్లేదండి. మళ్ళీ ఎవరైనా వాళ్ళ ఫ్యాన్స్, ఆయనకి 4 lakhs అభిమానులు ఉన్నారు. సో వాళ్ళు ఎవరైనా కోపం వస్తారండి, దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత ఒక ఆదాయం అనేది యూట్యూబ్ నుంచి వస్తుంది కదా, ఆదాయం కూడా లేకుండా ఆర్థికంగా వెనకబడి కుటుంబాన్ని ఒక ఆడపిల్ల రన్ చేసుకోవటం మక్కలాంటి చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే నాకు వాళ్ళది చాలా చిన్నది అనిపించిందండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరికి అప్పులు లేవండి, మాకు ఎన్ని అప్పులు ఉన్నాయి తెలుసా? మా అప్పులు చిట్టా తీస్తే మంత్కి వచ్చేసి మేము క్రెడిట్ కార్డులు దాదాపు ఒక కార్డు వచ్చేసి 90, ఒక కార్డు వచ్చేసి 70, 50,000 2 కార్డులు, ఒకటేమో 35,000. ఇన్ని కార్డులు మంత్లీ శాలరీ వచ్చేసి మహా అయితే 20 ఉంటాయి అండి, 25 ఉంటాయి. మేము 30 రోజులు కష్టపడితే మధ్యలో ఒక 2-3 రోజులు సెలవులు ఉంటాయి. 30 రోజులు మేము కష్టపడితే మా శాలరీ వచ్చిద్దండి. మేము అలానే ఏ రోజు మేము జాబ్ మానేసినా కానీ మేము రెంట్లు కట్టుకోవటానికి, అద్దులు కట్టుకోవటానికి కానీ ఏది గడపటానికి కూడా లేదండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పటికి నేను నా సబ్స్క్రైబర్స్ ఇంత 1500 ఉన్నారు. నాది ఆల్రెడీ ఒక ఛానల్ వచ్చేసి ఒక ఛానల్ 5000 ఉన్న శాలరీ పోయిందని నేను 2000 ఎప్పుడు 19 నుంచి నేను యూట్యూబ్ పెడుతున్నానండి. ఇంతవరకు కూడా నాకు సక్సెస్ రాలేదు. మరి మాలాంటి వాళ్ళు ఏమనుకోవాలండి? కనీసం 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినా మాకు అంత అదృష్టం, అట్లీస్ట్ కనీసం ఒక్క ఇంటి రెంట్లో నేనైనా సగం ఇవ్వగలనని నేను వెయిట్ చేస్తున్నా. మరి లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే అలా అంటే మరి మాలాంటి సాధారణ వాళ్ళు మేము ఎలా అడగాలండి? బట్ ఏంటంటే నాకు ఆ మెయిన్ మా అక్క విషయం చెప్పాలని అనిపించిందండి. దీంట్లో నేను ఎవ్వరిని కూడా ఉద్దేశించి కాదు, ఎందుకంటే ఆయన చనిపోయిన ప్రతిదీ కూడా మా కళ్ళెదురుగానే ఉందండి. ఒక్కోసారి మా అక్క నన్ను అడిగిద్ది అనమాట, ప్రతిదీ కూడా ఈరోజు నాకు ఇది లేదు,
ఈరోజు నాకు దీనికి లేదు, డబ్బు లేవా అనేసి అంటా ఉండిద్ది అనమాట. నాకు బాధ వేసింది. నా దగ్గర ఉంటే తప్పకుండా నేను ఇస్తానండి. ఒకసారి నా దగ్గర కూడా ఉండవు అనమాట. సో అదండి, ఎంతోమంది ఉన్నారండి ఇల్లు లేకుండా, తినటానికి లేకుండా ఎంతోమంది ఉన్నారు. నేను ఇదే చెప్పాలనుకున్నానండి. నాకు ఏదైనా చాలా చిన్నగా అనిపించిందండి వాళ్ళది. మక్కది నేను చూశాను కాబట్టి నాకు ఒక వీడియో చేయాలనిపించింది. అంతేగాని నాకు వాళ్ళంటే కోపం కానీ ఏమీ లేదండి. జస్ట్ నేను చెప్పాలి అనుకున్నాను అంతేనండి. ఏమైనా తప్పుగా అంటే సారీ అండి.